సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. సార్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక తిరుమల జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఉంది, పర్యటన ఉంది. దానిపైన ఎట్లా స్పందిస్తారు? టీడీపీని బీజేపీ వాళ్ళేమో కంపల్సరీ డిక్లరేషన్ సైన్ చేయాలంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు, ఏంటి సార్? సార్ నేను ఒక విషయం నేను చెప్పగలను. ఆయన ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఇచ్చిన డిక్లరేషను, నెక్స్ట్ గతంలో ఎలక్షన్స్ ముందు ఆయన కాశీలో, నేనైతే ఆయన కన్వర్ట్ అయ్యాడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీని తీసుకోవడం ఒక ఎత్తి అయితే, హిందూగా మారడం కూడా అదే ఉంది కదా. మత స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కదా. క్రిస్టియన్ హిందూ అవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా? గతంలో ధర్మేంద్ర గారిని తీసుకోండి, హేమమాలిని గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ముస్లిం మతం తీసుకున్నాడు రెండో పెళ్లి చేసుకోవడానికి. అలా ఒక హిందువుకు ముస్లిం కింద కన్వర్ట్ అవ్వడానికి వెసులుబాటు ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడు మళ్ళీ తిరిగి హిందువులో కన్వర్ట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా, ఉండదా? ఉదాహరణకి ఆయన ఎంటైర్ ఫ్యామిలీ క్రైస్తవ మతాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందువుగా మారొచ్చేమో. హైపోథికల్గా ఎందుకు ఆలోచించకూడదు? సరే, ఇంత డిక్లరేషన్ చచ్చిపోతున్నారు కదా. సుబ్రహ్మణ్యం గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు టీటీడీఓ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 2009లోనో 2012లోనే డిక్లరేషన్ ఇచ్చారు. ఎన్నిసార్లు ఇస్తారు? అంటే రోజు రెడ్డి వచ్చాడు మొదలెట్టండి, ఆయన పేరు చివరిని రెడ్డి ఉందని ప్రతిసారి వచ్చినప్పుడల్లా డిక్లరేషన్ ఇచ్చుకొని తిరుగుతాడు. నాకు అర్థం కాని విషయం. పోలీస్ యాక్ట్ 30 పెట్టారు మొత్తం అంతా. ఎందుకంటే ప్రజానాయకుడి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో మొన్నటి నుంచి చూస్తున్నారు కదా. ఆయన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బయటికి రాడు, బెంగళూరుకే పరిమితం అయిపోయాడు. వచ్చిన ప్రతిసారి ప్రజాస్పందన చూస్తున్నారు. దానికి ఆల్రెడీ భయపడిపోయి పోలీస్ యాక్ట్ 30 అని చెప్పి గృహ నిర్బంధాలు ఎవరు రానివ్వకుండా చేస్తున్నారు. శభాష్. ఆయన కాలు తిరుమలలో పెట్టి దాకా, తిరుపతిలో కాలు దిగిన తర్వాత దగ్గర నుంచి చూడకపోయేది ప్రజా అద్భుతాన్ని చూపిస్తారు. అది వెయిట్ చేయండి. నెక్స్ట్ ఆయన మీకు విఘాతం కలిగించకుండా నేను కాలినడకని వెళ్తాను ఇలాంటివి ఏం చెప్పట్లే కదా. స్ట్రైట్ గా ఆయన ఫ్రమ్ ద డే 1 నుంచి చూసుకోండి, తిరుమల మీద వచ్చిన అప్రహెన్షన్స్ లో ప్రతిదీ క్రిస్టల్ క్లియర్ గా ప్రజల ముందు ఆయన తరఫున ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నాడు. సంబంధిత వ్యక్తులు ఇంక్లూడింగ్ ధర్మారెడ్డి అన్నోడు సైతం ధర్మారెడ్డి కూడా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి దాన్ని ఏమంటారు ప్రమాణం చేశారు. ఆయన మరి ఇంకో ఆయన ఎవరంటే సుబ్బారెడ్డి గారు అయితే గౌరవ న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి ఓదరగొట్టి గాబరా పడిపోయి ప్రజలందరినీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దారి మళ్లించడానికి. నిన్న టీవీ5 మూర్తి గారు కూడా ఇంక అయిపోయింది వదిలేద్దాంలేండి అంటే ఇంక వీళ్ళ దగ్గర బావులు ఎండిపోయామాట. బావులు ఎండిపోయినప్పుడు వచ్చే మాటలు అలాగే ఉంటాయి. కారణం ఏంటంటే ఎన్డీడీబీ రిపోర్టు ISO 2019 టేబుల్ ప్రకారం ఉంటుంది. ఇందులో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆయిల్ అప్రూవ్డ్ బై నేషనల్ ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడిసిన్ USA. ఇది ఏం చెప్తుందంటే నేమ్ ఆఫ్ ద శాంపుల్ ఘీ, ఇట్ ఇస్ నాట్ లడ్డు ప్రసాదం కాదు, నెయ్యి మీద అప్రహెన్షన్స్ వచ్చినప్పుడు కౌ శాంపుల్ 12 జూలై 24ని పంపించారు. 17/7/24 రిసీవ్ చేసుకున్నారు. 23/7/24 తేటతెల్లం చేశారు. దాంట్లో ఏముందనే సప్లైర్స్ ఆఫ్ ఘీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ చేశారు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ద ఐటమ్ నెంబర్ 47 ఎన్డీడీబీ రిపోర్ట్ 47 ఐటమ్ చూసుకోగలిగితే సెపానిఫికేషన్ వాల్యూస్ యాజ్ గివెన్ అన్న దగ్గర 241.952 presence of oils and fats. Name of the question is that ghee contains animal fat or not అన్నది చూసుకోగలిగితే, ఇది నేను చెప్పింది ఏది 241.952 presence అన్నది చెప్తే ఎన్డీడీబీ రిపోర్ట్ లో 241.952 with American National Laboratories values is clear that the ghee contains animal fat. Then the saponification value is in between 193 to 203. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఎంత ఉందండి? 193 to 203 అని ఉంది. రెఫరెన్స్ నెంబర్లు, మెయిల్ ఐడీలు ఏది పడితే అది మార్చి దగ్గర 47 ఐటెంలో ఎన్డీడీబీ రిపోర్ట్ లో యుఎస్ స్టాండర్డ్స్ ని కంపేర్ చేస్తూ చూసుకుంటే ఇన్ బిట్వీన్ 193 to 203 సెపానిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయన్నది ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంది. దీని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కడే యోధుడు, పోరాడతాడు. ఎలా పోరాడతాడంటే నిజం అన్న బేస్ చేసుకుని ఆయన పోరాటం ఉంటుంది. నిజం ఎలా ఉంటుందంటే కనుచూపు మేరలో ఆయన దృష్టి పడినంత దూరం స్ట్రైట్ గా నడుచుకుని వెళ్తుంటాడు. ఈ మిగిలిన వాళ్ళు కనుచూపు మేరల దూరం నడవడానికి కూడా కుప్పిగింతులు కప్పదాట్లు వేస్తూ ఉంటారు. అంచేత జగన్మోహన్ రెడ్డి అనే శక్తి
తిరుమలలో తిరుపతిలో కాలు పెట్టిన దగ్గర నుంచి వచ్చే ప్రజా వైబ్రేషన్స్ కానీ తిరుమల సన్నిధిలో ఆయన రేపు ఏ ప్రభంజనం సృష్టించబోతాడో వెహికల్స్ ఎదురు చూడండి. ఎందుకంటే దేవదేవుడి కైంకర్యాలకు సంబంధించిన విషయంలో చాలా మందికి తెలుసో తెలీదు. రోజా మంచి చెడు జీవితంలో చేసిన ఒక మంచి పని కింద నేను చెప్తా. 1 లీటర్ పాలు కరగబెట్టి అది గ్లాసు నెయ్యి దాకా మాత్రం వేచి చూసి తాగుతాడు. అంటే ఎంత స్థాయి మనం చూడండి, పాలలోంచి వెన్న నెయ్యి తీయడానికి ఎంతసేపు చిలకవలసి వస్తుందో వెన్నని గమనిస్తే స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందో ఆ నవనీత సేవకులుగా స్వామివారి కైంకర్యాలకి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఆల్రెడీ చాటుకున్నాడు. ఈ చిత్తశుద్ధి చాటుకునే కార్యక్రమంలో దైవాంశ సంభూతుడికి ఎప్పుడైతే అపవాదు కలిగినప్పుడు తన వంతు గణం ఇవాళ చూసుకుంటే ముసుగేసుకుని పారిపోయిన ప్రశాంతమ్మ, పార్థసారథి, నోరు మెదపని వైద్యనాథుడు, ఏ ప్రభుత్వం ఉన్నా మనకి నెత్తికి దాపరించే వైద్యనాథను పల్లెత్తు మాట మాట్లాడట్లేదు ఈ తిరుమల ఈ పర్చేసింగ్ కమిటీలో ఉన్న మెంబర్స్. ఇవాళ వీళ్ళు ముసుగులు మార్చి పార్టీలకు పోయినంత మాత్రాన స్వామివారి సన్నిధిలో స్వామివారికి జరిగిన కైంకర్యాలు ఏమీ జరగలేదన్న దాన్ని ఒక నోరు తుల్లిన చంద్రబాబు నాయుడు గారిని పరిరక్షించుకోవడానికి వీళ్ళందరూ చేస్తున్న గేమింగ్. మీకు ఇంకోటి చెప్తా, మనం దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఆయిల్ కంటైనర్స్, ఈ నెయ్యి కంటైనర్లు ఆగి ఉంటాయి, గమనించుకోండి ప్రజలు. కింద ల్యాబొరేటరీలో ఫస్ట్ ల్యాబ్ లో శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ తిరుమల ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత ఘీ పోటుకెళ్తుంది. మొదట్లో మాట్లాడింది ఏంటంటే టెస్ట్ ల్యాబ్లే లేవన్నారు. అప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 14 లారీలు గత తెలుగుదేశం గవర్నమెంట్ లో రిజెక్ట్ చేశారని చెప్పారు. ఈ గవర్నమెంట్ లో 18 లారీలు రిజెక్ట్ చేశామని చెప్పారు. ఇవాళ మన ప్రతిదీ ఒక మెటిక్యులస్ వాల్యూస్ తో ప్రతిదీ నోటిఫై అయి ఉన్న తిరుమల దేవస్థానంలో నోటికొచ్చినట్టు మాట్లాడి హిందూ మనోభావాల్ని గాయపరిచే నేపథ్యానికి తెరలేపని ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో భానుప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తి నిరంతరం 24 గంటల తిరుమల దేవస్థానానికి సంబంధించిన ప్రతినిధి కాకపోయినా సరే దైవాంశ సంబూతుని నిత్యం కొలిచే ఆయన కూడా ఇవాళ ఓసర వేలిలా కూర్చుని ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆయనకే చెప్పుకోమనండి. ఎందుకంటే నేను ఆయన ఓసర వేలు అనడానికి నేను 2 లెంపలు వేసుకుంటాను, తప్పు మాట్లాడకూడదు వ్యక్తిని. కానీ దైవాంశ సంబూతుడికి ఈయన ప్రజెన్స్ ఎక్కువ ఉంటుంది మనందరికన్నా. ఆయన ఆల్మోస్ట్ 24 గంటల్లో 1-2 గంటల దైవ సముద్రుడి దగ్గర గడుపుకుని వస్తాడు ఆయన రోజు. తిరుమలతో తిరుపతికి అంత అవినాభావ సంబంధం ఉంది. అలాంటి వ్యక్తి, ఎందుకంటే ఉద్యోగస్తులు అంటే భయం పడవచ్చు, అయ్యో ఇదేంటి ఇదని. స్వామి వారికి ఈ విధంగా అపచారం జరగడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని ఆర్గ్యుమెంట్ చేయవలసిన ఒక అత్యున్నత విలువ కలిగిన వ్యక్తి. ఈ మాట కోసం సుబ్రహ్మణ్య స్వామి గారిని తీసుకోండి. ఈ ఆల్సో బిలాంగ్స్ టు బీజేపీ, బట్ వై ఈస్ ఫైటింగ్? బికాస్ ఫైటర్స్ విల్ నెవర్ హైడ్. నిజం తేల్చవలసిన వ్యక్తులు, దేవుడిని నమ్మే వ్యక్తులు, దేవుడి మీద మమకారం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే ఆయన పెట్టిన వ్యక్తితో జీవితాలు బతుకుతున్న హిందువులు మనందరం. హిందూ మనోభావాలకు గాయ కలిగించిన ఎవరినైనా సరే ఆ దేవదేవుడి సన్నిధిలో నిజం నిలకడమే తెలిసే కార్యక్రమం కాదు, నిజం నెక్కాసుగా తెలియవలసిన విషయం మనకు సంబంధించిన అవసరం. లడ్డూ ప్రసాదం అని ఏమార్చవచ్చు, కానీ దైవ కైంకర్యాలని అవే నెయ్యితో జరుగుతున్నప్పుడు ఏ ప్రాతిపదిక మీద అబాసుపాలు చేస్తున్నారు మా దేవదేవుడిని అన్నదే ప్రశ్న. అందుకే వాళ్ళు యూటర్న్లు తీసుకుంటూ మెట్లు కడిగించి ఈ సినిమా యాక్టర్ల మధ్యలో ప్రకాష్ రాజు, బద్రి, నందాని ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేసుకుంటూ ఖాళీగా ఉండే ఈ బీజేపీ వాళ్ళందరూ ఫిలిం ఛాంబర్కి పంపించి చేసుకునే ఈ ఘరావులు చెత్త చెదరలు కాసేపు పక్క తీసి మీ యూటర్లు తిప్పుకుంటాం. వేరే ఆ ఛానల్లో కూర్చున్న మూర్తి గారు కూడా ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇంక వదిలేసి వేరే కార్యక్రమాలు మొదలెడదామని మాట్లాడేసరికల్లా సిట్టు చూసుకుంటుంది. సిట్టు సంగతి ఎవరికి తెలియదు. వైజాగ్ భూముల మీద చేసిన సిట్టు సారాంశం ఇదే వాళ్ళకి. నెక్స్ట్ మళ్ళీ విజయసాయి రెడ్డి మీద బ్లేమ్ చేయడానికి సిట్టు వన్ ఏబి వెంకటేశ్వరరావు గారు, వివేకానంద రెడ్డి హత్య ఏది రిపోర్టు ఇప్పటికి కూడా ఏమార్చుకుని, మహంతి గారి రిపోర్టు ఇప్పటికీ ఏమార్చి ఎక్కడ ఉందో తెలియదు. కాలక్షేపం కార్యక్రమంలో రాజకీయ ప్రవచనాలు చెప్పడానికి మాత్రం ఉపయోగపడే ఈ సిట్ల గురించి ఎందుసారి ప్రజలను పక్కదారి పట్టిస్తారు. F2 సినిమాలో వాళ్ళ ముసలోళ్ళగా అంతేగా అంతే అనుకుని ఈ సిట్లు ఎవరికి కావాలి సార్? నెక్కాస్గా నిజం తేల్చండి సింగిల్ జడ్జితో కానీ, లేదంటే ఒక సిబిఐ కానీ దర్యాప్తుకి ఇవ్వమని చెప్తున్న అపోజిషన్ వాళ్ళ ఆయనలో జరిగే దానికి కూడా సిద్ధంగా ఉన్న కాలు ఎగరేస్తుంటే ఏడన్నారు సార్? ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? టీటీడీ బోర్డు రద్దు ఎప్పుడైంది? ఈవో ఎవడు? ఇప్పుడున్న ఈవో ఎవరు? ఈ కాంట్రడిక్షన్స్ ఏంటి? ఎవడు పడితే ఏడు పడితే మాట్లాడేస్తున్నారు.